అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కంకిపాడు బస్టాండ్ ఇంకా అతి దగ్గరలో ఉన్నటువంటి 54 ఎకరాల్లో వేసినటువంటి రాయల్ ఇంపీరియల్లోని మెగా గేటెడ్ టౌన్షిప్లోని ఇండిపెండెంట్ హౌసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండిపెండెంట్ హౌసెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని గజాల్లో కడతారు, అట్లాగే ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది, కబోర్డ్స్ ఏంటి, కిచెన్ ఏంటి, సీలింగ్ ఏంటి, అట్లాగే వీటి ఫేసింగ్ ఏంటి, వాస్తు, మరిన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్పడం కోసం ఈ వీడియో మీ ముందుకు రావడం జరిగింది. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది 167 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేటువంటి ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. అట్లాగే ఈ ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్ ప్లాన్ వస్తుందండి, చక్కటి పర్మిషన్తో ప్లాన్ తీసుకుంటారు. అట్లాగే దీనిలో చూసుకున్నట్లయితే 1200 ఎస్ఎఫ్టీతో ప్లింత్ ఏరియా వస్తుంది, 1200 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది. అట్లాగే కిచెన్, డబుల్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, అట్లాగే లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా అలాగే వస్తుందన్నమాట. అట్లాగే సెపరేట్ పూజ రూమ్ కూడా వస్తుంది మనకి. అట్లాగే దీని కాస్ట్ వచ్చేసి 58 లక్షలు అండి, 58 లక్షలు. ఈ 58 lakhsలోనే మనకి 167 గజాల స్థలము, అట్లాగే 1200 ఎస్ఎఫ్టీతో ప్లింత్ ఏరియా ఉన్నటువంటి ఒక G+2 పర్మిషన్, అలాగే ఇంటీరియర్, కబ్బోర్డ్, సీలింగ్ వస్తుందన్నమాట. ఓకే, ఎంత చక్కని అవకాశం చూసారా. మనకి ఈ 58 lakhsలోనే అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట, సిటీకి చాలా దగ్గర. అలాగే మీకు ఈ లోపల ఇంతకుముందు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా చెప్పాం కదా, పెద్ద పెద్ద రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, పార్క్స్, ఇవన్నీ కూడా ఇందులోనే మీకు ఇక్కడ ఉంటాయి. అంటే ఇది మేము గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ కదా, సో ఈ హౌస్తో పాటు మళ్ళీ ఆ ఫెసిలిటీస్ కూడా మీకు. సో అట్లాగే ఇప్పుడు మన రాయల్ ఇంపీరియాలో వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి. అట్లాగే ఇది వచ్చేసి 187 గజాల్లో కట్టడం జరుగుతుంది, 187 గజాలు కట్టడం జరుగుతుంది. అట్లా ఇది కూడా సేమ్ 1200 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది. అట్లాగే దీని కాస్ట్ వచ్చేసి 62 లక్షలు చెప్తున్నారు, 62 లక్షలు. ఇందాకదేమో 58, ఇది 62. ఎందుకంటే అది 167 గజాలు, ఇది 187 గజాలు, 20 గజాలు పెరుగుతుంది అనమాట. సో ఈ 62 లక్షల్లో 4 సెంట్లు స్థలం, మీకు 4 సెంట్లు స్థలం వచ్చేస్తుంది. అట్లాగే 1200 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియాతో ఉన్నటువంటి G+2 పర్మిషన్, G+2 హౌస్కి పర్మిషన్ అనమాట. అలాగే ఇంటీరియర్, కబ్బోర్డ్స్, సీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా చక్కటి 100% వాస్తుతో మీకు కట్టివ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్లో మనకి మంచి డిజైన్స్ అనమాట. చక్కటి ఇంటీరియర్ ఎలాగైనా సరే డిజైన్ చేసుకోవచ్చు లోపల, బయట మాత్రం వీళ్ళు ఒక ప్రాపర్ సెటప్ చేయడం జరిగింది, మీరు ప్రాపర్ మోడల్ డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే మన రాయల్ ఇంపీరియా 54 ఎకరాల్లో మెగా గేటెడ్ టౌన్షిప్లో ఇండిపెండెంట్ హౌసెస్తో పాటు అట్లాగే లోటస్ హౌసెస్, లగ్జరీ విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అట్లాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అట్లాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలి మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.